ఇప్పుడు చంపాల్సింది మైథిలిని కాదు నాయనా, పాణికి తెలిసిన నిజాన్ని చంపేస్తాను. అనవసరంగా బిల్డప్లు ఇచ్చి ఆడవాళ్ళ ముందు ఎదవనయ్యాను. ఇంతటి దానికి దండ. ఇంకా నన్ను చూస్తావేరా? నన్ను చూస్తావే? ఆ పిల్లాడి పాలు బిస్కెట్లు పడపో. రాయ్ ఎరా పిల్లాడు వ్యాన్ లో ఉన్నాడా? పిల్లాడేంటి? నాకేం తెలీదు. మరి పాలు బిస్కెట్లు ఎవరికి తీసుకురమ్మన్నావురా? అది అది నాకే. దున్నపోతులా ఉన్నావు, నీకు పాలు బిస్కెట్లేంట్రా? రాయ్ ఎగస్ట్రాల్ చేస్తే ఎరగదీస్తా. పదరా చూద్దాం. నిజంగా వ్యాన్ లో పిల్లాడు లేడు. చూస్తే తెలుస్తుంది కదరా ఉన్నాడో లేదో. అది 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 నువ్వెలా మర్యాదగా చెప్తే వినవరా? నిన్ను ఏంట్రా గొడవ? చూడండి సార్, పిల్లాన్ని కిడ్నాప్ చేసి వ్యాన్ లో దాచిపెట్టారు. కిడ్నాపా? అబే కిడ్నాప్ ఏం లేదు సార్, అంత అబద్ధం చెబుతున్నాడు. నేను అబద్ధం చెప్తున్నానా? సార్ వ్యాన్ లో చూస్తే నిజం మీకు తెలుస్తుంది. పదండి సార్. పద. సార్ చెప్పానా? అడుగు పిల్లాడు. అది బాబు మావాడు కొడుకు సార్. అవును సార్, నా కొడుకే సార్. రై మరి వ్యాన్ లో ఎందుకున్నాడు? అది వాడి భార్య పనికెళ్ళింది, ఇంట్లో ఒక్కడే అయిపోతాడని వాడితో పాటు ప్రచారాన్ని తీసుకొచ్చాడు అంతే. ఎరా? అవును సార్, అవును సార్. అలసిపోయి ఇప్పుడే నిద్రపోయాడు సార్. రై సార్ నమ్మకండి సార్ వాడి మాటలు. ఆ పిల్లాడు కాశీ కొడుకు. అబద్ధం సార్, వాడి కొడుకే. అవును సార్. ఎరా? అవును సార్. రై అబద్ధం చెప్పకరా. వాళ్ళ కొడుకని చెప్తున్నాడు కదా సార్. ఇదంతా డ్రామా సార్. ముందు బాబుని స్టేషన్కి తీసుకెళ్దాం, ఎంక్వైరీ చేస్తే నిజం మీకు తెలుస్తుంది. హలో, ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు సార్. రేయ్ మీరు వెళ్ళిపోండి. అలాగే సార్. డోర్ ఏంట్రా? రండిరా. రై ఆగండి రా. రై కానిస్టేబుల్ అతను పట్టుకోండి. ఆగండి రా. ఆపండి. సార్ సార్ వెళ్ళిపోతున్నారు సార్. సార్ ఆ బాబు నిజంగానే కాశీ గారి కొడుకు సార్. ఆ జేడీ కిడ్నాప్ చేశాడు సార్. నా మాట నమ్మండి సార్. ఏయ్, జేడీ గారు కిడ్నాప్ ఎందుకు చేస్తారు? ఆయన గురించి నీకు తెలుసా? ఆయన సిటీలో పేరున్న పర్సన్. అయ్యో సార్, నేను చెప్పేది నిజం సార్. ఏయ్, వీడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు, వదిలేండి. పోలీసుల్ని మేనేజ్ చేసి తప్పించుకోవాలని చూస్తారా? అయిపోయారా నా కొడుకులారా నా చేతిలో. అమ్మ నా కొడుకు మళ్ళీ వచ్చాడ్రా. రేయ్, ఈడు మన వదిలిపెట్టేలా లేడు. ఏసేయండి రాయండి.
గుండు మొహోడా నన్ను కొడతాడు వాడు కొట్టు. చిన్న 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 నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశారు కదరా. దున్నపోతుల్లా ఉన్నారు. ఆ బసవగాడొస్తే ఆపలేకపోయారు. ఛీ, అప్పటికి ట్రై చేశాం బావా. నోరుమోయిరా. నీ మూలంగానే ఇదంతా జరిగింది. నిన్ను నమ్మి బాబును హ్యాండ్ ఓవర్ చేశాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. సారీ బావా. చంపేస్తాను మాట్లాడవంటే. బాబుని ఆ బసవగాడు కాశీకి అప్పచెప్తాడు. కొడుకు దొరికిన సంతోషంలో కాశీగాడు పానీకి నిజం చెప్పేస్తాడు. కొలాప్స్, టోటల్ కొలాప్స్. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందిరా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నా కొడుకు దగ్గర నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్న నా క్యారెక్టర్ ఓపెన్ అయింది. పానీ ఇప్పుడు నన్ను నేరస్తుడిగా చూస్తాడు, నాకెదురొస్తాడు. మీ వల్లేరా, ఇదంతా మీ వల్లే. పానీ దృష్టిలో నేను దేవుణ్ణిరా. దేవుణ్ణవడానికి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేశానో మీకు తెలియదురా. నా కొడుకుని నా దగ్గరికి రప్పించుకోవడం కోసం చివరకు నా భార్యను కూడా చీటర్గా క్రియేట్ చేశాను. అంత లవ్రా నాకు నా కొడుకంటే. నా కొడకల్లారా, మీ చేతగానితనం వల్ల నేను దూరమైపోతానురా నా కొడుక్కి. నో నో, నా కొడుకు నాకు దూరమైన రోజు ఎవ్వరినీ బతకనివ్వను. నేను చెడ్డవాణ్ణని నా కొడుకు నాకు ఎదురు తిరిగిన క్షణం ఆ నీల, బసవ, మైథిలి, తులసి అందరినీ చంపేస్తాను. ఎవరి పిల్లాడు? కాశీ కొడుకు. ఈ పిల్లాడి కోసం నేను మైత్రి ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళింది. నువ్వింకేదో అనుకుని అనుమానంతో అపార్థం చేసుకున్నావు. డాక్టర్ అమ్మను పిలువు. లేదయ్యా, పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళింది. పిల్లాడికి ఏమైంది? అదే తెలియడం లేదా. స్పృహలో లేడు. వాళ్ళే ఏదో చేసుంటారు. డాక్టర్ అమ్మ ఫోన్ ఎత్తడం లేదు. హాస్పిటల్కే తీసుకెళ్ళొచ్చుగా. లేదు చిన్నమ్మ,
ఈ పిల్లాడి కోసం ఆ జేడి మనుషులు వెతుకుతూ ఉంటారు. బయటికి తీసుకెళ్తే ప్రమాదం. నేను వెళ్ళి డాక్టర్ అమ్మని ఇంటికి తీసుకొస్తాను. పిల్లాడి జాగ్రత్త. ఎవరొచ్చి అడిగినా పిల్లాడి గురించి చెప్పకు. పిల్లాడిని కనిపెట్టుకుండు. డాక్టర్ అమ్మని తీసుకుని నేను వెంటనే వచ్చేస్తాను. సరే. చిన్నమ్మా, నేను వచ్చి పిలిచేంత వరకు తలుపు తీయకు. అర్థమైందా? హలో, జేడి గారు లేరా? నేను వాళ్ళ నాయన్ని మాట్లాడుతా ఉండా. ఏందో చెప్పు. మీరా? నమస్కారం అండి, నేను అలివేల్ని. ఓ నువ్వా? ఏంది విషయం? కాశీ కొడుకుని బసవ సుమతి ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లాడు స్పృహలో లేడు. డాక్టర్ కోసం బసవ హాస్పిటల్కి వెళ్ళాడు. మీరు త్వరగా వస్తే మంచిది. ఈ విషయం నా బిడ్డకి చెప్తాలే. వాడు ఎట్టా చేయమంటే అట్టాగే చేద్దాం. నువ్వు మాత్రం ఆ పిల్లోని బయటికి పోనీయకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే ఉంటాను. డాక్టర్ అమ్మగారు ఎక్కడున్నారు? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. కలవచ్చా? అర్జెంట్. కుదరదండి, పేషెంట్కి ఆపరేషన్ జరుగుతుంది. ఎంత టైం పడుతుంది? మేజర్ ఆపరేషన్ 2 hours పైనే పట్టొచ్చు. వేరే డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? 2 డాక్టర్స్ ఇంకా డ్యూటీకి అటెండ్ అవ్వలేదు. ఉన్న 3 డాక్టర్స్ ఆపరేషన్లో బిజీగా ఉన్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళు తేల్చుకోలేకపోతున్నాను తాతయ్య. రేయ్, మీ నాయన అట్టంటోడు కాదురా. కాదని నువ్వంటున్నావు. అవునని కాశీ భార్య చెప్తుంది. ఏడుస్తూ కొడుకును కాపాడమని కాళ్ల మీద పడింది. నమ్మకుండా ఎలా ఉండమంటావు? రేయ్, అదంతా నటనరా. లే తాతయ్య, కొడుకు కోసం తను పడే ఆరాటం తన కళ్ళల్లో కనబడింది. ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తావా? మీ నాయన్నే అనుమానిస్తా ఉండావా?
ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఎక్కడికెళ్ళానంటే మనసేం బాలేదు. ప్రశాంతత కోసం గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళావా? గుడికి వెళ్ళడానికి ఇది అవసరం నాన్న? ప్రాణం తీసే ఆయుధం వెంట పెట్టుకుని ప్రశాంతత కోసం వెళ్ళారా? అయితే ఇప్పుడేమంటావు? మీ మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ కనబడుతోంది. నాలో డిఫరెన్స్ రాలేదురా. అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాను. నీలోనే తేడా వస్తుంది. కారణం మీరేనన్నా. మీరేంటో అర్థం కాకే సఫర్ అవుతున్నాను. గన్నుంటే చెడ్డవాళ్ళనా నీ ఉద్దేశం? రాముడు చేతిలో కూడా ఆయుధం ఉంటుందిరా. ఆయన చెడ్డవాడా? అంటే మీకు మీరే దేవుడిని ఊహించుకుంటున్నారా మావయ్య? ఆయుధం ఉన్నంత మాత్రాన చెడ్డవాళ్లు కాదని చెబుతున్నానమ్మా. దేవుడంత గొప్పవాణ్ణని నేను చెప్పడం లేదు. నేను మీలాగే మనిషిని. పైకి నవ్వుతూ బాగానే ఉన్న బిజినెస్లో బయటపడని శత్రువులు చాలామంది ఉంటారు. వాళ్ల నుంచి నన్ను నేను రక్షించుకోవడం కోసమే ఆ గన్నెప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను. గవర్నమెంట్ లైసెన్స్ కూడా ఉంది. చూపించరా పాణి? చూపించాల్సింది లైసెన్స్ కాదు నాన్న, కాసి కొడుకునే. అసలేంట్రా నువ్వు అనేది? పొద్దున్నే కాశీ భార్యని మెంటల్ దాన్ని బయటికి గంటేశావు. అదే కాశీ భార్య ఆఫీస్కొచ్చి తన కొడుకు నువ్వే కిడ్నాప్ చేశావని చెప్పింది. తన బిడ్డ నీ దగ్గరే ఉన్నాడంట, నువ్వే దాచిపెట్టావంట. తన మాటల్లో పిచ్చి కనబడలేదు నాన్న, బిడ్డ మీదున్న ప్రేమ కనబడింది. నేను కాశీ కొడుకును కిడ్నాప్ చేశానా? లేదు పాణి, నాకే సంబంధం లేదు. నిన్ను నా నుంచి దూరం చేయడానికి ఎవరో ఆడుతున్నా కుట్రలో భాగం రా ఇది. మిమ్మల్ని పానీని వేరు చేయాల్సిన అవసరం కాశీకి కాశీ భార్యకి ఏముంది మావయ్య? వాళ్ళు పావులమ్మ, ఆడిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. వాడు నన్ను నమ్మరా? నమ్మకం కుదరడం లేదు నాన్న. మైథిలి ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఆ రోజు కాశీ నిజం చెప్పాలనుకున్నా కొడుకునేమన్నా చేస్తారన్న భయంతోనే నా దగ్గర నిజం దాచిపెట్టాడనిపిస్తోంది. లేదురా పాణి, ఇదంతా కావాలనే వాంటెడ్గా చేస్తున్నారు. నిజంగా కాశీ కొడుకుని నేను దాచిపెట్టానని ప్రూవ్ చేస్తే ఇదే గన్తో నన్ను షూట్ చేసేయరా. షూట్ చేయి. అంతగా చెప్తున్నా నమ్మవేంట్రా? నమ్మాను తాతయ్య. ఈ ప్రపంచంలో నాన్నను నమ్మినంతగా నేనింకెవ్వరిని నమ్మలేదు. అందుకే ఇంతగా ఫీల్ అవుతున్నాను.
ఇప్పుడు ఆ నమ్మకానికి పునాదులు కదులుతున్నాయి. మా నాన్న గొప్పవాడు దేవుడన్న నమ్మకం ఇప్పుడు భ్రమనిపిస్తోంది. అనుమానం నన్ను డామినేట్ చేస్తుంది. నేను అబద్ధమని కొట్టిపారేసింది. నిజమని నన్ను తట్టి లేపుతోంది. బాల్ ఇప్పుడు నా కోట్లో ఉంది. గోల్ కొట్టబోతున్నాను. ఎలా ఆపుతావో ఆపు.